హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కలెక్షన్ ఛానల్. ఏం లేదు అండి, ఇప్పుడు మనం బియ్యం ఎలా పట్టిస్తామో చూడండి. అయితే మనం ఫస్ట్ ఇవి సన్న రకం వడ్లండి. సన్న రకం వడ్లని మనం పొలం కోసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత వాటికి మ్యాచర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ వడ్లను తీసుకొని వచ్చి ఇక్కడ ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇక్కడ మేము పోసాము మిల్లులో. మిల్లులో పోసిన తర్వాత ఇది రైస్ మిల్ అండి. అయితే మనం మిల్లులో పోయాలి. మిల్లులో పోసిన తర్వాత ఇది ఇక్కడ కనిపిస్తున్నది మనకు పైనుండి రైస్ అనేది అందులో పడుతుంది. దానిలో నుండి మళ్ళీ మనము రైస్ బ్యాగ్లోకి వేసుకోవాలి, నింపుకోవాలి. అక్కడ లాస్ట్కి ఏమో తౌడు వస్తుంది. ఇక్కడ తౌడు అనేది వస్తుంది. ఇలా మనం వడ్లను తీసుకొని వచ్చిన తర్వాత రైస్ మిల్లుకి మనం వాటిని తౌడు సపరేట్గా వస్తుంది. తౌడు అనేది అలా కింద రాలుతూ ఉంటుంది. అక్కడ ఏదైనా కవర్ అయినా సంచి అయినా పెట్టచ్చు, లేదంటే అట్లా ఉంచవచ్చు. అది తర్వాత మనం తీసుకోవచ్చు తౌడుని. ఇక్కడ ఇది ఏంటిదంటే రైస్ అనేది అందులో పైప్ ద్వారా వచ్చి ఇందులోకి పడుతుంది. పడిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుండి రైస్ బ్యాగ్లో నింపుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుండి ఇక్కడ కింద వేయింగ్ మిషన్ ఉంటుంది. ఇక్కడ మనకి వెనుక సైడ్ కొంచెం ఏదైనా వేస్టేజ్ ఉన్నది అది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా వడ్లని మనం పోసిన తర్వాత ఈ వడ్లని మనం ఈ దంతతోటి ఇలా లోపలికి అనుకోవాలి. లోపలికి అనుకున్న కొద్దీ మనకు వడ్లు అనేటివి మొత్తం అవి అయిపోతూ ఉంటాయి. అంటే లోపలికి వెళ్ళిపోయిన కొద్దీ మిల్లు లోపలికి మిషన్స్లోకి వెళ్ళిన కొద్దీ మళ్ళీ మనం లోపలికి జరుపుతూ ఉండాలి. ఇలా దంతతోటి ఇలా జరిపిన కొద్దీ అలా వడ్లు అనేవి వెళ్ళిపోతాయి. మరి ట్రాక్టర్ డబ్బెడు వడ్లు అండి. ఇలా జరుపుతూ ఉంటే అవి ఒకరు ఇక్కడ తోడడానికే ఉండడానికి ఉండాల్సి వస్తుంది. ఆ మిల్లులోకి వచ్చిన బియ్యం అన్నీ అలా లైన్గా అక్కడికి వస్తూ ఉంటాయి. ఇలా అయిపోయిన కొద్దీ మనం అనాలి. ఇక్కడ మనం అనకపోతే టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం కంపల్సరీగా ఇక్కడ ఈ వడ్ల దగ్గర ఒక మనిషి అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే అవి లోపలికి వెళ్ళదు. ఇలా అయినా లోపలికి మనం పడేలా చూసుకోవాలి ఒక దగ్గరికి. ఇక్కడ నూకలుగా ప్లస్ వేస్టేజ్ ఉన్నటువంటి కొంచెం సన్నపు నూక, అంటే లాస్ట్ సన్నపు నూక అనేది ఇక్కడికి వస్తుంటుంది. తర్వాత ఇప్పుడు ఇది వేరే నూక, అంటే వేస్టేజ్ నూక బాగా పిండి పిండి వస్తుంది. ఇది అనేది ఇప్పుడు బ్యాక్ సైడ్ పడుతుంది. ఇలా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అది వడ్లు అనేది ఇట్లా రాపిడి జరిగినప్పుడు వేస్ట్ అవుతుంది. ఇలా చూసారు ఇక్కడ బియ్యం ఎలా జల్లెడ పడుతున్నాయో మిషన్ అనేది. ఇక్కడనేమో సన్నపు నూక వస్తుంది. నూకకు సపరేట్ సెక్షన్, తౌడికి సపరేట్ సెక్షన్ ఉంటుంది, రైస్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది, అలాగే వేస్టేజ్ నూకకి సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇలా మనము అనుకుంటారు అందరు రైస్ బ్యాగ్లోకి రైస్ వచ్చినాయి, అన్నం తినకుండా పాడేస్తారు కొంతమంది. రైస్ అనేది ఎంత కష్టపడితే వస్తుందో చాలామంది తెలియదు. చాలా కష్టంతో కూడుకున్న పని ఏదైనా కానీ, వ్యవసాయం అయినది రైతు కష్టాన్ని ఎవరు గుర్తించరు. కానీ మనం అన్నం తినేది, మనం ఎంత కష్టం చేసినా తినేది ఓన్లీ 3 పూటల తిండి. ఆ తిండి కోసం అంటారు కదా, కోటి తిప్పలు కూటి కోసం అన్నట్టు. మనం ఎన్ని తిప్పలు పడ్డా కూటి కోసమే. కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో అన్నం మిగిలిందని, వేస్ట్ అయిందని పాడేస్తూ ఉంటాం. కానీ అలా పాడేయకూడదు. అన్నం చాలా కష్టపడితేనే వస్తుంది. ఇవి బియ్యం అనేది పాలిష్ ఇంకా వేయాలా లేదంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. చూసారా ఈ బియ్యం ఎంత సన్నం ఉన్నాయో? ఇవి జేజేలు బియ్యం ఎంత సన్నం ఉన్నాయో చూస్తున్నారా? పాలిష్ ఇంకా సరిపోతుందా లేదా అని ఇంకా వేయమంటారా, లేదంటే ఇంతవరకే ఉండనా అని అడుగుతున్నారు. ఉండని అని అన్నాము. ఇంతే సరిపోతుందని చెప్పినాము మిల్ అతను బీహార్ అతనికి మన భాష రాదు, తెలుగు. అతనికి అర్థం కాదు. బస్ అంటే అర్థమైంది ఆయనకి, లేకపోతే ఆయనకు అర్థం కాదు. ఇక్కడ మనకు ఆ మిషన్లో ఉన్నటువంటి బియ్యం అన్నీ పైప్ ద్వారా ఇక్కడ ఇందులోకి వస్తాయి. ఇందులోకి కంటైనర్ ఇందులోకి వస్తాయి. ఈ కంటైనర్లోకి వచ్చినాక ఇక్కడ రైస్ బ్యాగ్ తీసుకోవాలి. మేము 25 కేజెస్కి బస్తాలు తీసుకున్నాము. ఇక్కడ మనకు వేయింగ్ మిషన్ ఉంటుంది. ఆ వేయింగ్ మిషన్ మీద సంచి పెట్టిన తర్వాత మనం
ఇంకొకటి పెడుతు సంచి తీసుకొచ్చారు పెడుతున్నారు. ఇప్పుడు మనకి ఇందులో బియ్యం అనేది వస్తుంది. ఇలా పెడతారు. ఇలా పెట్టిన తర్వాత బియ్యం ఇక్కడ పైన ఒకటి ఇలా ముందుకు వెనుకకు అనేది ఉంటుంది. దాన్ని ఇటు ముందుకు అన్నప్పుడేమో బియ్యం వస్తాయి, మళ్ళీ వెనక్కి ఇలా అయినప్పుడు వెనుకకి స్ట్రక్ అయిపోతుంది. అలా 25 kgs వచ్చిన తర్వాత తీసి పక్కకి పెట్టేస్తారు. ఓకేనా. ఇలా బియ్యం అనేవి సంచిలోకి నిండుతాయి. చూసారా ఎంత కష్టంగా ఉంటుందో. ఒక 25 kg అంటే కష్టం. ఇందులో అనుకుంటారు ఆ మిల్లులనే పట్టిస్తారు కదా, ఏం కష్టం ఉండదు అనుకుంటారు, కానీ మిల్లులో పట్టించినా కూడా చాలా కష్టమే ఉంటుంది. ఎందుకంటే బియ్యం అనేవి కింద పోతూ ఉంటాయి, మనం చేసిన కష్టం అనేది వృధా అవుతుంది. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మిల్లులో. మళ్ళీ కొన్ని మిల్లులు మోసం చేస్తాయి, ఎందుకంటే బియ్యాన్ని ఆ పైపుల ద్వారానే ఆపుకుంటారు. అది చాలామందికి తెలియదు. ఇలా ఎక్కువ ఉన్న బియ్యాన్ని తీసి పక్కకు పెట్టేస్తున్నారు. 25 kgsకి ఒక బస్తా తీసుకున్నాం మేము. ఎప్పుడైనా 50 kg బస్తా నింపి ఇచ్చేవాళ్ళం, కానీ ఈసారి 25 kg బస్తా నింపిస్తున్నాం. ఎందుకంటే కొంచెం మనకి 50 kg బస్తాలు అయితే లేడీస్కి లేవు, కొంచెం బరువు ఎక్కువ ఉంటున్నాయని 25 kgకి ఒక బస్తా నింపించినాం. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మనకు బియ్యం అనేవి చాలా బాగున్నాయి. సన్నం ఉంటాయి, మాది జేజేలు రకము బియ్యం. చూస్తున్నారా, మొత్తం అమ్మాయి 6 క్వింటాల నరైనాయి.